హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో ఇప్పుడే హనుమాన్ మూవీ చూడడం అయితే జరిగింది. సో మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గూస్ బంప్స్ భయ్య, ప్యూర్ గూస్ బంప్స్. నిజంగా ప్రతి సీన్లో ప్రతి టేకింగ్ మీకైతే ఖచ్చితంగా రోమాలు అయితే నిక్కబొడుచుకుంటాయి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ మూవీని అస్సలు థియేటర్స్లో అస్సలు కూడా మిస్ అవ్వకండి. ఈడేంటి మరీ ఓవర్గా చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా, నాకు అది చూసినప్పుడు అలాగే అనిపించింది కాబట్టి మీకు అలాగే నేనైతే చెప్తున్నాను. అస్సలు కూడా థియేటర్స్లో మిస్ అవ్వకండి. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక సాధారణ మనిషికి ఒక ఏంటంటే ఒక మనీ ద్వారా సూపర్ పవర్స్, అద్భుత శక్తులు అనేటివి వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వినియోగించుకుంటాడు, అసలు దానికి హనుమంతునికి సంబంధం ఏంటి, అసలు విలన్ దాని వెంట ఎందుకు పడతాడు అనేది మూవీ స్టోరీ భయ్య. అస్సలు ఎక్కువగా రివీల్ చేయదలుచుకోలేను. మీరు ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కటి కూడా మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నిజంగా ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీకు ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అసలు ఇది కదా సినిమా. నిజంగా హనుమాన్ సినిమాని ఎంత తక్కువ అంచనా వేశారు భయ్య. థియేటర్స్ ఫస్ట్ ఏమో థియేటర్స్ ఇచ్చారు, తర్వాత ఇచ్చిన థియేటర్స్ కూడా లాక్కున్నారు. నిజంగా ఇటువంటి సినిమాకి వెనకాల పెద్ద శక్తి ఉంటుంది, అది కూడా మన హనుమంతుడు. ఆ హనుమంతుని దయ వల్ల ఈ సినిమా ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క షాట్ అయితే నిజంగా రోమాలు నిక్కబడుచుకున్న లెవెల్లో ఉంటుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా ఇక క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్ గురించి నేను ఏమీ కూడా చెప్పను. అసలు మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. హనుమంతుడు అసలు అబ్బా ఎంత చెప్పినా తక్కువ భయ్య. నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. జై శ్రీరామ్ అని మీ నోటి వెంట రాకపోతే నా పేరు మార్చుకుంటా. ఆ లెవెల్లో క్లైమాక్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈ సినిమాకైతే 100కి 100% కనెక్ట్ అయిపోతారు భయ్య. ఎక్సలెంట్ స్టోరీ. అంటే మరీ వేరే లెవెల్లో ఉంటుందని కాదు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే అయినా, టేకింగ్ అయినా, విజువల్స్ అయినా, CG, VFX, యాక్టింగ్ ప్రతి ఒక్కటి కూడా పీక్స్ లెవెల్లో అయితే ఈ హనుమాన్ సినిమాలో ఉంది భయ్య. ఇక తేజ పర్ఫార్మెన్స్, వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ పర్ఫార్మెన్స్, గెటప్ సీన్ పర్ఫార్మెన్స్, ఇక ఆ తర్వాత మన సముద్రకర్ణి గారి ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి భయ్య. ఎంత చెప్పినా తక్కువే. అసలు హనుమంతుని ఏ రేంజ్లో ఎలివేట్ చేశాడంటే అసలు సూపర్ హీరో, అసలైన జెన్యున్ సూపర్ హీరో ఎవరంటే మన హనుమాన్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఈ లెవెల్ కాదు, అసలు మన హనుమంతుడు ఆ స్వామిని చూపెట్టిన విధానం ఆ రేంజ్లో ఉంది. మరి మూవీలో మాత్రం ఖచ్చితంగా నా పర్సనల్ సజెషన్ భయ్య, అస్సలు కూడా థియేటర్స్లో మిస్ అవ్వకండి. అసలు మనం ఎలా అంటే మామూలు సినిమాలు కూడా థియేటర్స్లో చూస్తారు మనీ బొక్క పెట్టుకొని. మరి అస్సలు డబ్బులు పెట్టి ఇసొంటి సినిమా చూడాలి, ఈ సినిమా కదా మనం చూడాలి అన్న ఫీలింగ్ మీకు రాకపోతే నిజంగా నా పేరు మార్చుకుంటా. ఆ లెవెల్లో ఉంది మూవీ. నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేను. థియేటర్స్లో చూడండి ఖచ్చితంగా. ప్లీజ్.